భక్తిదేవరయ ప్రేక్షకులకు నా నమస్కారం. అసలు సర్పదోషాలంటే ఏంటి? 12 రాసుల వారికి ఈ సర్పదోషాల వల్ల వచ్చే సమస్యలు, వాటికి పరిహారాలు ఇవాళ మనం నానాజీ పట్నాయక్ గారిని అడిగి తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Markazgate itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహు ఆర్ శని వెళ్ళి మనకి రాహు శని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది 12 లగ్నాల వాళ్ళకి ఆ 12 రాసుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు మిథున రాశి వారికి లేదా మిథున లగ్నం వారికి ఈ సర్పదోషాలు తగిలితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వీటికి పరిహారాలు చెప్పండి. షూర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషం అనేటువంటిది మిథునం వారికి 2nd హౌస్ కానీ 3rd హౌస్ కానీ రాహు ద్వారా వస్తుంది. 6th హౌస్ అండ్ 11th హౌస్ కూడా అంటే కుజరాశులు అవడం వల్ల అక్కడ రాహు ద్వారా వస్తుంది. కాకపోతే వీరికి అష్టమ స్థానం భాగ్యస్థానంలో కేతు వల్ల ఏర్పడుతుంది. ఇది రాహుకేతుల వల్ల జరిగేవి మన సర్పదోషాలు. ఈ వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అవి సపరేట్గా పర్సనల్ చార్ట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మారిపోతూ ఉంటుంది. అయితే మనం జనరల్గా వీటిని తెలుసుకొని వీటిని నివారించుకున్నా కూడా చాలా మటుకు మనం అభివృద్ధి చెందుతాం లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2లో రాహు ఉన్నాడు మిథున లగ్నానికి, అప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2లో రాహు ఉండి ఆ చంద్రుడు వెళ్ళి అష్టమంలో ఉన్న కేతువు కనెక్ట్ అయితే గనక వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు సంపాదిద్దాము అనుకుంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది పాపం వీళ్ళ లైఫ్లో. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర రోజు చేసుకుంటుండాలి వీళ్ళు. అంటే రాహుగ్రహం కేతుగ్రహం దగ్గర చక్కగా దీపారాధన చేసి నమస్కరించుకొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దీంతో పాటు దుర్గా గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే ఈ 2nd హౌస్లో ఇది ఏర్పడినందుకు వీళ్ళకి ఇంకేదైనా ఒక మహాభాగ్య యోగం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళని అది కాపాడుతూ ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ మాత్రం కొంచెం అంటే వీళ్ళన్న మాట, వీళ్ళు కుటుంబ సభ్యులతో వ్యవహరించే వ్యవహారము, వీటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా 3వ స్థానంలో ఏర్పడింది అనుకోండి మా రాహు, ఉదాహరణకి మిథున లగ్నానికి అంటే సింహరాశిలో రాహు ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్తో లావాదేవీల విషయంలో కానీ, లేకపోతే తండ్రితోని లేదా సిబ్లింగ్స్తో తమ్ముళ్ళతోని వాళ్ళు నా మీద అజమాయిషీ చలాయిస్తున్నారనో, లేకపోతే వాళ్ళతో ఉండే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే, అలా కాకుండా 6లో ఉన్నాడు రాహు. అక్కడ రాహు సహజంగా 6వ స్థానంలో మిథున లగ్నానికి నీచ స్థానం పొందుతాడు. మొండితనం, విపరీతమైన మొండితనం ఇస్తాడు అక్కడ రాహు ఉంటే. అదేవిధంగా చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది అంటే కోపం వచ్చిన ప్రతి వ్యక్తి చెడ్డవాడు కాదు. ఇంకా చెప్పాలంటే కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ఉంటారు, లోపలేం దాచుకోరు. కొంతమంది చూడండి మంచిగా కనిపిస్తారు కానీ లోపల 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 వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళ నాశనానికి పెద్ద ప్లానింగ్ చేస్తారు. వీళ్ళకి సడన్ కోపం వచ్చినా అప్పటికప్పుడు బ్లాస్ట్ అయిపోతారు.
క్లియర్ అయిపోతుంది, మైండ్లో ఏం పెట్టుకోరు. అందుకని సమాజంలో మనం కోప్పడేవాడిని ఎప్పుడు బ్యాడ్గా తీసుకోకూడదు. వాడు ఓపెన్ అయిపోయాడు, వాడు ఏం దాచుకోలేదు. ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే 2 రకాలు. అందులో బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి ఒక ఏజ్ వచ్చి సైలెంట్గా ఉంటున్నట్టు అన్నీ చూసేసాడు. ఏమిట్రా ఈ కోపాలు, నేను ధోనికి కోప్పడాలని ఒక స్టేజ్కి వెళ్ళిపోయి కోప్పడు. లేదు నువ్వు చిన్నప్పటి నుంచి అలా కోపంగా ఉండకుండా ఉన్నాడంటే జన్మజాతకంలో కోల్డ్ అంటే సౌమ్య గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటే కూడా అలా ఉంటారు. అలా కాకుండా కొంతమంది కోపాన్ని లోపల జాగ్రత్తగా దాచుకొని సమయం వచ్చినప్పుడు వదులుతారు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రాహు 6లో ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ వాటిలో చక్కటి సక్సెస్ ఇస్తాడు. అంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఇక్కడ 6లో రాహు ఉన్నప్పుడు సర్పదోషం అయినప్పటికీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా కొన్ని ఉదర సంబంధించిన వ్యాధులు ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాకపోతే ఒక పాజిటివ్ ఏమిటి అంటే దీనివల్ల ఈ మంచి ఫలితమే కూడా వస్తుంది. అలాగే లాభంలో రాహు సర్పదోషం ఏర్పడినప్పటికీ లాభంలో రాహు ఉన్నప్పుడు కూడా సక్సెస్ రేట్ ఇస్తాడు. కాకపోతే ఈ లాభాపేక్ష అంటే ఎక్కువ ఇంకా హై లెవెల్లోకి వెళ్ళాలనేది పరుగుల్లో ఒక్కొక్కసారి తప్పుడుతో పడుతుంటుంది. అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అలాగే ఈ కేతువు వల్ల కూడా వస్తాయని చెప్పాను కదా, 8-9 భావాల్లో ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు. పూర్వీకుల ఆస్తులు అనేటువంటి రావడం చాలా కష్టమైపోతుంది వీళ్ళకి. ఒకవేళ వీళ్ళకి పూర్వీకుల ఆస్తులు ఉన్నా కూడా అష్టమంలో కేతువు ఉన్నప్పుడు మిథున లగ్నానికి వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాపర్టీని వీళ్ళ పేరు మీద ఉంచుకోకూడదు, దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. అలా ఒకవేళ 99% ఆఫ్ కేసెస్లో ఉండదమ్మా. ఒకవేళ ఉంది అనుకోండి, దాన్ని ఇమ్మీడియట్లీ సేల్ చేసేసి ఆ డబ్బులతో ఇంకోటి కొనుక్కోవాలి. కదా దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటే వీళ్ళు ఎదగరు. 9వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తండ్రికి సంబంధించినటువంటిది ఏదైనా విషయాల్లో కొంచెం తెలియచించిన ఎడబాట్లు కానీ, తండ్రికి సంబంధించిన బిజినెస్ వీళ్ళు నడుపుదామని తీసుకొని దానిలో కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటన్నిటికీ ఏమిటంటే ఈ అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః చేసుకోవచ్చు. ఒకవేళ భాగ్యస్థానంలో కుంభంలో కేతు ఉన్నప్పుడేమో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అనేటువంటి చేసుకోవడం ద్వారా వీళ్ళకి వచ్చేటువంటి సమస్యల నుంచి వీళ్ళు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. గురువుగారు, ఇప్పుడు అసలు జాతకాలు లేని వారికి సర్పదోషం ఉంది అని ఎలా సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ సిమ్టమ్స్ తెలిస్తే దాన్ని మనం ఎలా పరిహారం చేసుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న వేసారమ్మా. ఇది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో నాకు జాతకం లేదు, నేను ఎలా తెలుసుకోవాలని. చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. దాన్ని చాలా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు. మన లైఫ్ని హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, వాళ్ళకి మాటికి సంతానం పొందే విషయంలో మిస్క్యారేజ్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండమ్మా. పాపం వాళ్ళు ఏమీ తప్పు చేయరు కానీ మిస్క్యారేజ్ అవుతూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పంచమ స్థానంలో సర్పదోషం ఏర్పడిందని మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు పెద్దగా భయపడకుండా దత్తాత్రేయుడి మంత్రం ఉంటుంది. జయ గురుదత్త శ్రీ గురుదత్త కానీ, లేకపోతే దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని కానీ చేసుకున్న సర్పదోషం పోతుంది. అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓహో నాకు పంచమంలో సర్పదోషం ఉన్నట్టుంది. చాలా మంది ఏమనుకుంటారంటే సర్పదోషం ఏర్పడడానికి ఏదో పూర్వజన్మలో సర్పాన్ని చంపామనుకుంటారు. అలా కాదు. కొన్ని ఇప్పుడు స్త్రీలు చూడండి అమ్మా, డేట్ టైంలో పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు అంటారు, కిచెన్లోకి వెళ్ళకూడదు, వంట ఉండకూడదు అంటారు. వాటి వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అలా కొన్ని చేయకూడనటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ అదొకటి సిమ్టమ్. రెండవది ఏమిటి అంటే సెటిల్ అవ్వలేకపోతున్నాను సరిగ్గా లైఫ్లో. అంటే సింపుల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి 10th లార్డ్ అయినా పాడై ఉంటాడు, దశమాధిపతి అయినా పాడై ఉంటాడు. దశమాధిపతి పాడైతే కొన్ని రోజులు మాత్రమే వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఉంటారు, ఆఫ్టర్ దట్ సెటిల్ అయిపోతారు. కానీ సర్పదోషంలో కనుక ఏర్పడి మీకు దశమం పాడైంది అంటే అప్పుడు లైఫ్లో 40 years 45 years 50 years దాకా వచ్చేస్తుంటాయి కానీ సెటిల్ అవ్వరు. అది కెరియర్ పరంగా సెటిల్ అవ్వదంటే అర్థం చేసుకోలే, ఓకే నాకు ఈ సర్పదోషం ఉంది. దానికి శాస్త్రాల్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నువ్వు అమ్మవారిని నామం చేసుకుంటూ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఏ సర్పదోషం ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు దేవి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమిటి, మనం చేసే పాపకర్మల వల్ల ఇవి ఏర్పడతాయి. అవన్నీ అమ్మవారి భక్తులుగా మారి అమ్మవారిని కనుక మనం స్మరణ చేసుకుంటే అవి క్లియర్ అయిపోతాయి, మనం హ్యాపీగా ఉంటాం. దానికి చాలా సింపుల్గా సెటిల్ అవ్వట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, లేదా
ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఇది చేసుకొని నాకేంటి అమ్మవారు ఉంది, నాకేం భయం, సర్పదోషం ఉంటే ఏంటి, ఏ దోషం ఉంటే ఏంటి అనుకొని మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే సూపర్గా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలా సెటిల్ అవ్వకపోవడం, లేకపోతే అతను లైఫ్లో నేను చూశాను కొంతమందికి దాదాపు ఒక 20 ఏళ్ళ వయసు నుంచి అతను వ్యాపారాలు చేయడం మొదలు పెడతాడు. 1 కాదు 2 కాదు, ఎన్ని వ్యాపారాలు చేస్తారు. ప్రతి 3 నెలలకి, ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరానికి ఒక వ్యాపారం చేస్తుంటారు. ఏ వ్యాపారం కలిసి రాదు. అది కూడా సర్పదోషానికి ఒక సిమ్టమ్. అప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః. మరి కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ఫుల్గా ఉంటుందమ్మా వాళ్ళకి లైఫ్లో. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఏదో బాధేనండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే ఓం మధుసూదనాయ నమః అనుకోవాలి. మీరు గమనించవచ్చు, ఎవరికైనా బాగా పెయిన్ఫుల్గా ఉందండి నా లైఫ్లో ఎప్పుడు అనుకున్నప్పుడు వాళ్ళని చెప్పాలి, ఏమంటే మీరు మధుసూదనాయ నమః అనుకోండి అనగానే తెలియకుండానే వాళ్ళకి ఆనందం వస్తుందమ్మా. పెయిన్ఫుల్ ఉన్నా, లేకపోతే కొంతమందికి ప్రతిదానికి భయపడుతూ ఉంటారు, అధైర్యంగా ఉంటారు. ప్రతిదీ భయపడుతున్నారంటే వాళ్ళు కూడా ఏదో సర్పదోషం ఉంది. అంటే ఏమిటి, భయం వేస్తూ ఉంది. సర్పం యొక్క లక్షణం ఏంటి, అది అలర్ట్గా ఉంటుంది ఎప్పుడేమవుతుందో అని. సర్పాన్ని చూసినా మనకు భయం వేస్తూ ఉంటుంది కదా. అవునవును. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటిది వాళ్ళకి ఎప్పుడూ లైఫ్లో మైండ్లో అలా ఉంది అంటే వాళ్ళ సర్పదోషానికి గురైంది వాళ్ళ లైఫ్ అనేటువంటిది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మల్లో వీళ్ళు ఎవరినో కావాలని భయపడుతూ వచ్చారు. ఆ యొక్క పాపం నీకు ఈ జన్మలో ఒక భయం రూపంలో వెంటాడుతుంది, అలా అనమాట. అండ్ అలాగే మాటిమాటికి చిన్న చిన్న విషయాలకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లేకపోతే ప్రతిసారి ఏదో ఒక భారీ లాస్ వచ్చి తను ముంచేస్తుంది. అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అమ్మ వీళ్ళు చక్కగా ఒక ఇల్లు కట్టుకుందామనో ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంది, ఏదో సంథింగ్ ఒక ప్రణాళిక వేస్తూ ఉంటారు. సరిగ్గా డబ్బులన్నీ సమకూరేసరికి ఒక పెద్ద లాస్ వచ్చి డబ్బులన్నీ పోతాయి. మళ్ళీ ప్రణాళిక, మళ్ళీ డబ్బులన్నీ పోతాయి. అదేదో చూడండి, మనకి వైకుంఠపాలు ఆడినప్పుడు ఆ గమ్యానికి వెళ్ళేసరికి ఇంకో పాము వచ్చి మింగేస్తుంటారు చూసారు. అలా పాము వచ్చి మింగేసినట్టుగా వీళ్ళ లైఫ్లో పైదాకా వెళ్ళడం, మళ్ళీ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అది కూడా సర్పదోషానికి మనం సర్పదోషం ఉందని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాంటప్పుడు మీకు అంత పైకి వెళ్ళి మనకి మళ్ళీ డౌన్ అయిపోతున్నాము అన్నప్పుడు మనం ఏమైపోతాం, సర్వసాధారణంగా అలాంటి సమయంలో డిప్రెస్ వెళ్ళిపోతాడు మనిషి. వచ్చి నేనేం తప్పు చేశాను అంటే వీళ్ళకి తెలియదు కదా, ఈ జన్మలో నేను ఎవరికి తప్పు చేయలేదు కదా అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది అంటే పాస్ట్ లైఫ్లో నువ్వు ఏదో మిస్టేక్ చేసి ఉంటావు, అందుకు నేను ఇలా వెంటాడుతుంది, దీనికి నువ్వేం కంగారు పడకు. లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమః అనే నామం ఉంది. ఇది కనుక చేసుకుంటే నీ అప్ అండ్ డౌన్స్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే సగం దూరం వరకు ప్రయాణం ఉంది, ఇంకొంచెం అయ్యేసరికి నేను చేరుకుంటాను సరే మళ్ళీ కింద పడుతున్నాను. అంటే అష్టమీ చంద్ర అంటే అష్టమి నాడు చంద్రుడు ఉండేటువంటి ఆ యొక్క అష్టమి నాడు తిథి దేవత అని ఒకరు ఉంటారు, త్వరితాదేవి. ఆ త్వరితాదేవి యొక్క ఆరాధన జరుగుతుంది ఈ మంత్రం ద్వారా. అప్పుడు నువ్వు దాని నుంచి బయటపడగలుగుతావు అనేటువంటిది. అలాగే మరి కొంతమందికి మానసిక రుగ్మతలు ఉంటాయి, అది కూడా సర్పదోషం వల్లే ఏర్పడుతుందమ్మా. మానసిక రుగ్మతలు, ప్రతి దానికి డిప్రెస్ అయిపోతున్నాడు, ప్రతి దానికి ఇదైపోతున్నాడు, సర్పదోషం అనమాట అది. దానికి ఏం చేయాలి అంటే, ఒకటి కొన్నిసార్లు ఉట్టి చంద్రుడు పాడైనా అలా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కోసారి శని పాడైతే కూడా వాళ్ళకి ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు బుధుడు పాడైతే వ్యాపారాల్లో కూడా కలిసి రావాలి. ఇది కూడా చెక్ చేసుకోవాలి, శని పాడయ్యాడా బుధుడు పాడయ్యాడా, నిజంగానే సర్పదోషం ఉందా అనేటువంటిది. అయితే ఇక్కడ మనం జాతకం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ రెమెడీస్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడ మానసికమైనటువంటి రుగ్మతలు పోవాలి అంటే మెడిటేషన్ చేసుకోవడము, ఓం మనస్విని నమః అనే నామస్మరణ చేయడము, అదేవిధంగా బియ్యము ఇటువంటివి దానంగా ఇవ్వడం, అన్నదానాలు చేయించడము, ఇట్లాంటివి చేస్తుంటే మానసికమైన వికారాలు తగ్గుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్పదోషం ఉంది కానీ నాకు జాతకం తెలియదు అనుకునేటువంటి వారు ఈ యొక్క సిమ్టమ్స్ ద్వారా కనుక్కోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటి, జ్యోతిషాస్త్రం అనేటువంటిది మనం ఏదో భయపడడానికి కాదు, ఒక మార్గం చూపించడానికి, జ్యోతి. కాబట్టి ఇవి చేసుకొని ఖచ్చితంగా వీళ్ళు బయటపడవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మ, సర్పదోషాలు ఏర్పడినప్పుడు నేను చెప్పినటువంటి లలితాసహస్రనామాల్లో ఈ నామాలతో పాటు రావి చెట్టు ఉంటుంది మనకి. రావి చెట్టు చుట్టూ మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణం చేసి చక్కగా వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్తో అభిషేకం చేయడం ద్వారా సర్పదోషం ఒకటి పోతుంది. గోసేవ చేయడం ద్వారా కూడా పోతుంది. అయితే కొంతమంది విదేశాల్లో ఉంటారు, అప్పుడు అలాగా అన్నప్పుడు సర్పసూక్త పారాయణం అని ఉంటుంది. అది వినడం కానీ చదవడం కానీ సర్పసూక్త పారాయణం చేయించుకోవడం ద్వారా కూడా మనకి క్లియర్ అవుతుంది అని చెప్తుంది శాస్త్రం.
థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఇప్పుడు సర్పదోషాలు తగిలితే మనం ఎలా ఎఫెక్ట్ అవుతామో, ఒకవేళ ఎఫెక్ట్ అయితే వాటి పరిహారాలు కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం. శ్రీమాత్రే నమః.